ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నది జగమెరిగిన సత్యం. కోట్లకు పడగలెత్తిన బడాబాబులకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడం చెల్లుతుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ బీహార్కు చెందిన ఓ నిరుపేద మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సార్లు ఎన్నికల బరిలో దిగారు. బీహార్ కిషన్గంజ్కు చెందిన చోటీలాల్ వృత్తిరీత్యా వంట గ్యాస్ సిలిండర్లను ఇంటింటికి చేరవేస్తారు. స్థానికుల బాగోగులు అడుగుతూ కలుపుగోలుగా ఉంటారు. ఈయన గతంలో మొత్తం 8 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 5 సార్లు విధానసభ ఎన్నికల్లో పోటీ చేయగా 3 సార్లు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు మరోసారి కిషన్గంజ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొదటిసారి 2000 సంవత్సరంలో బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన చోటీలాల్ ఆ తర్వాత జరిగిన ప్రతి విధానసభ, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుడిగానే బరిలో నిలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేసి 11,400 ఓట్లు సాధించారు. ప్రస్తుతం తన వృత్తిని ప్రచార సాధనంగా మలుచుకున్న చోటీలాల్ ఇంటింటికి సిలిండర్లు చేరవేస్తూనే తనకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే పేదలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారు చోటీలాల్. चाय वाला जब बन सकता है, पीने वाला क्यों नहीं बन सकता है? गरीबों को रोजगार देंगे, जूट मिल खोलेंगे. छोटा मोटा जो वादा किया वादा को निभाया. చోటీలాల్ కు స్థానికంగా మంచివాడన్న పేరుంది. ఇన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా తమకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన చోటీలాల్ ను ఈసారి గెలిపిస్తామని స్థానికులు అంటున్నారు. छोटेलाल जो है गरीबों का सेवा करता है, घर में ले जाके गैस सिलेंडर पहुंचाता है. इससे ज्यादा और सेवा कौन कर सकता है? इस बार हम लोग सोच रहे हैं कि छोटेलाल को हम लोग खुले दिल से साथ देंगे और फुल बहुमत से इनको जिताएंगे. छोटेलाल एक हमारे गरीब है, हमारी दर्द को समझते हैं और छोटेलाल जो है बहुत बार चांस लिया मगर इस बार उसको फुल बहुमत देना और उसको निकालना है.